నిర్మల్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఏలటి మహేశ్వరరెడ్డి ఇంటి ముందు ఆశా వర్కర్లు తమ డిమాండ్లు పరిష్కరించాలని ధర్నా చేపట్టారు. అంతకుముందు బస్టాండ్ నుంచి ఎమ్మెల్యే నివాసం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తమకు కనీస వేతనం చెల్లించాలని, పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు సంఘ నాయకురాలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా తాము విధులు నిర్వహిస్తున్నా కనీస వేతనం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కేసులు తీసుకుని వెళ్తేనే గౌరవభృతి ఇస్తున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి అందుబాటులో లేనందున ఆయన పీఏకు వినతిపత్రం అందజేశారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని, లేనట్లయితే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మేము గత 20 సంవత్సరాలుగా ఆశా వర్కర్గా చేస్తున్నాం. పారితోషికం కింద పారితోషికాలు మాకు కనీస వేతనం కావాలి. ఎందుకనంటే ఇప్పుడు పెరిగిన నిత్యావసరాల సరుకుల ధరల మీదకి వెళ్ళి మాకు కనీస వేతనం కావాలని కోరుతున్నాము. పారితోషికం మీద ఎన్ని రోజులు పనిచేస్తాము, కేసులు ఉంటేనే పారితోషికం లేకపోతే లేదన్నట్టు మాట్లాడుతున్నారు. కనీసం ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్న మా గురించి ఆలోచించి మాకు కనీస వేతనం చేయాలని కోరుతున్నాము. ఇప్పుడు అన్ని నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ఇంటి రెంట్లు, ఇండ్లు లేక కొందరు ఉన్నారు. డబుల్ బెడ్రూమ్లు అంటే ఇచ్చిండ్రు తెలంగాణ ప్రభుత్వం. కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదు. కానీ ఇప్పటికైనా మా ఆశల గురించి ఆలోచించి మా ఆశలకు కనీస వేతనం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేస్తున్నాము. ఎమ్మెల్యేకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళీ రాను కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి గారి ఇంటికి వచ్చాము. అక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఈరోజు అందుబాటులో లేరు కాబట్టి వాళ్ళ పిఏకి ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మా గురించి మాట్లాడకపోతే అసెంబ్లీ సమావేశాలలో రాను పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. కాబట్టి మళ్ళీ తర్వాత సమ్మెలోకి వెళ్తామో ఏమో తెలియదు. మీరు మాట్లాడకపోతే మేము కంపల్సరీ సమ్మె చేస్తామని కోరుకుంటున్నాం.